ఇదైతే అసలు పొంగిందండి. ఇలా పొంగిపోయింది. ఎందుకనుకుంటున్నారు? పాలేయడం వల్ల. కాబట్టి మీరు ఆమ్లెట్ ఏసుకునేటప్పుడు ఇది పాలిష్ చేసుకోండి. ఇదిగోండి. భలేగొచ్చింది. అసలు ఇది అంటే రావాలి. మేబీ సగమే పోసుకోవాలేమమ్మా. పాలు కలిపి పాల మీద ఫుల్ పోయకూడదనుకుంటున్నా. పాలేయకుండా చేసేసుకోవచ్చు. ఇది చూడండి. భలేగొచ్చింది హాఫ్ బాయిల్డ్. అయిపోయిందమ్మా రైస్ కూడా? అవుతుందన్న. రైస్ అయిపోతుంది. హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? కొంచెం వాయిస్ మారిపోయింది. నాకిప్పుడు తేడా వచ్చింది. మా వాళ్ళకి ముందే కొంచెం అక్కడ నీళ్ళు పడలేదు మాకు. అంటే చలికో ఏమో తెలీదు. శ్రీశైలం అంతా హ్యాపీగా తిరిగేసాము అందరం కలిసి. ఆ వీడియోస్ కూడా నేను పెడతాను చూడండి. అయితే ఈరోజు ఇంకా ఇంటికి నేను త్వరగా రావాల్సొచ్చింది హైదరాబాద్ నుంచి మేము. కొన్ని పనుల వల్ల. హారిక అయితే అక్కడే ఉంది. ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఆళ్ళ మావయ్య, వాళ్ళ అన్నయ్యలు ఇలా అక్కడ ఇక్కడ తిరుగుతుందన్నమాట షాపింగ్ అని. మొన్న నిన్నైతే చార్మినార్ అది వెళ్ళారంట. మేము వచ్చేసాము. ఇంకా మాకు కుదరక వచ్చేసామన్నమాట. ఇంకా మొక్కలకి నీళ్ళు కూడా పట్టాలి కదా! రైస్ అమ్మ. ఇంకా మరి రైస్ వండుతున్నాను. కూర ఏం వండుదామా అని ఆలోచిస్తున్నాను. చూద్దాం. ఏం వండాను కూర? ఏమో కూర సంగతి అలా ఉంచమ్మా. నాకైతే ఇప్పుడు ఆకలేస్తుంది. ఏదో ఒకటి వండొచ్చు కదా ఫస్ట్ టిఫిన్‌కే అంటే టిఫిన్ టైప్‌లో ఏదైనా స్నాక్ ఐటమ్. రైస్ అవుతుంది. లేదా నంజుకోవచ్చులే రైస్‌లోకి కూడా. లేకపోతే ఇంకా ఎగ్ అయితేనే నీకు బావుంటుంది. అయితే ఎగ్ అయితే ఈజీగా అయిపోద్ది. ఈవినింగ్ ఉన్నాయా మీ ఇంట్లో? స్నాక్స్ కింద. ఎగ్స్ ఉన్నాయిలే. లేదా ఉన్నాయి సరిపోతాయి అనుకుంటున్నాను. అయితే ఏదో ఒకటి ప్లాన్ చేద్దామా? ఎగ్ ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఆమ్లెటా? ఆమ్లెట్ కాదు. కొత్తగా ఇంకో ప్రోడక్ట్ వచ్చింది. అది చాలా నాకు యూస్ఫుల్ అనిపించింది. ఇంకా అందులో ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది కూడా. అది కూడా మీకు చూపిస్తాను. వాయిస్ మటుకు కొంచెం బొంగురుగా వస్తుంది. ఎక్స్క్యూజ్ చేయండి. అలాగే ఇంకా ప్రయాణాలు అయితే చాలా చాలా బాగా జర్నీ షాపింగ్ కూడా చేశాను కొంతవరకు. షాపింగ్ వీడియో తీయలేదు. అలాగే రికార్డ్ చేయండి. అలా రికార్డ్ చేయతే అయితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వాళ్ళందరూ కొంతమంది కలిశారు. అందరూ అని చెప్పను కానీ కొంతమంది కలిశారు. శ్రీశైలంలో కూడా కలిశారు. శ్రీశైలంలో కలిసి వాళ్ళు ఒక స్మాల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు. అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ కూడా గుర్తుపట్టారు. వెళ్ళే దారి కూడా శ్రీశైలం మధ్యలో ఆగామన్నమాట. అక్కడ కూడా మన ఫ్యామిలీ మెంబర్ రాధ గారు, అలాగే రమణ గారు వీళ్ళందరూ శ్రీశైలంలో కలిసారన్నమాట వెళ్ళే జర్నీలో. అలాగే వీడియో షూట్ చేసి చాలా బాగా జరిగింది. సొంతంగా బస్సు అంటే ఒకటి ప్రైవేట్ వెహికల్ పురమాయించేయడం అయిందన్నమాట. అదే మీకు తెలుసు కదా, వాసు రాము అంటారు కదా మా బావగారు అబ్బాయిలదని. మా బావగారు మొక్కుకున్నారంటండి. ఆ మొక్కు ఎప్పుడో మొక్కుకున్నారంట. ఇప్పుడు అయ్యింది, తీరిందన్నమాట శ్రీశైలం మొక్కు అయితేని. ఇదిగోండి, దీంతోటే మనకు మంచి రెసిపీలు అయితే అయిపోతాయన్నమాట. ఎందుకు ఇది ఏంటనుకుంటున్నారు? అగరవాల్ది ఎగ్ బాయిలర్ అండ్ పోచర్. అయితే ఇది ఏంటంటే మనకి 2 years వారంటీ కూడా ఉంది. మనకి ఎలా ఉంటుందంటే ఈ లోపల ఇలాగ మనకి పైన ఒక ప్లేట్ లాంటిది వచ్చింది కదా. అయితే మీరు ఇది మనకి చక్కగా ఎగ్స్ పగలగొట్టుకొని మనం ఎలా చేస్తామంటే ఉదయమే కొంచెం బ్రెడ్లు అది పెట్టుకుని తినడానికి అది మనం అట్ల మనం పెట్టుకుని చేసుకుంటాం కదా. అలా ఇందులో ఎగ్ కొట్టేసుకుని ఆనియన్స్ వేసుకుని చేసుకోవచ్చు. అది నెక్స్ట్ మీకు చూపిస్తాను. కోడిగుడ్లు అయితే 8 గుడ్లు అయితే ఉడుకుతాయి అన్నమాట. వాటర్ వేయడానికి మనకి ఇలాగా జగ్గులు అంటే చిన్ని ప్లాస్టిక్ జగ్గు అయితే వస్తుంది. ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ అండి ఇది. ఇదిగోండి వాటర్ పోసాను, కొద్దిగా ఆన్ చేస్తున్నాను. ఇంకా మనకి ఇక్కడ ఆన్ అయింది కదా. ఇక్కడ ముందు నొక్కాలన్నమాట. మనం నొక్కేసాం. వాళ్ళకి చెప్తున్నాను. మనం ఒక ఉల్లిపాయ పీల్ తీసే లోపల అది హీట్ అయిపోతుందన్నమాట. మరి నేను చేసుకునే రెసిపీకి వీళ్ళు స్నాక్ ఐటమ్ అడిగారు కాబట్టి చక్కగా ఇది పట్టుకెళ్ళిపోవచ్చు కదా నాన్న. ట్రావెల్లో కూడా బయటకైనా తీసుకెళ్ళిపోవచ్చు. అంటే లాంగ్ జర్నీస్ చేసినప్పుడు అది కూడా మనకి దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు అవసరం లేదు కానీ మామూలుగా టూరిస్ట్ అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కుకింగ్ చేసుకుని సరదాగా పట్టుకెళ్ళాలి అలాంటప్పుడు ఇది పట్టుకెళ్ళిపోవచ్చు కదా. అయితే మరి ఇంకేంటండి, ఇంకేం చేస్తున్నారు మీరు? ఇంకా మనకి ఎండింగ్ వచ్చేసింది. ఈ ఇయర్ అయితేనే ఈ ఇయర్ అంతా అలా గడిచిపోయింది. మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తున్నాము. నేను కలర్స్ అయ్యి అక్కడే తెచ్చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ షాపింగ్ అది చేయడం కుదరదు. హారిక టైంకి వచ్చేస్తే హారిక వేస్తుంది ముగ్గులు, లేదంటే నేను వేసుకోవాలన్నమాట. కలర్స్ అంటే అందులో కలిపేసి వచ్చేసింది. బాగున్నాయి, కొంచెం మెరుస్తుంది. ఇంక ఈసారి అది వాడదాం అనుకున్నాను. అంతకుముందు అయితే ఇసుక కలిపి జల్లించి లేదా
ముగ్గు కలిపి ఇలా ముగ్గు కలిపితే కుదరదులేండి, లైట్ కలర్ వచ్చేస్తుంది. అలా కాకుండా కలిపింది ఉంది. ఇదిగో ఇప్పుడు ముందు ఉప్పు కారం కొంచెం పాలు వేసి ఉత్తి ఎగ్ మాట ఒక దాంట్లో వేసేస్తాను. ఓకేనా? ఒక గుడ్డు పట్టేసింది, ఇంకో గుడ్డు ఓన్లీ హాఫ్ బాయిల్ కొట్టాము. బాగా పైకి వచ్చింది, పొంగుతుందేమో కదా. కొద్దిగా తీసాము అంటే పాలు చుక్కలు వేస్తున్నామో నేను. నెక్స్ట్ టెస్ట్ ఆ గుడ్డు పక్కన కొట్టేసి అందులో కొట్టాము అంతే. ఆయిలే కదా అది, మళ్ళీ వాటర్ అనుకుంటారు మన సబ్స్క్రైబర్. ఆయిల్ అది కొద్దిగా ఆయిల్ అంతే. అంతే ఒక ఎగ్ అలా వేసాం. ఇంకోటి ఎలాగో తెలుసమ్మా, ఏదో చెప్పాను కదా, ఒకటి ఎగ్ పగలు కొట్టేసి జస్ట్ ఉప్పు కారం చల్లమ్మ అంతే పైన. ఓకే, అది కొత్తగా కనిపిస్తుంది. దానిపైన కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం మిరియాలు. మరి ఎంత పెద్ద వంట వచ్చేసిందో నాన్న నీకు. ఇంకేం సెలవిస్తారో చెప్పండి, చేస్తాను. లాస్ట్ దాంట్లో జస్ట్ అందులోనే ఆనియన్స్ కూడా కలిపమ్మా. అవునమ్మా, కొనుక్కున్నాం కదా, సూపర్ అయిపోద్ది. ఇది బ్రెడ్లో తినడానికి బాగుంటుంది. కర్రీస్ చేసుకునేటప్పుడు ఇలా బాయిల్ చేసేసి ఇలా కూడా కర్రీస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. చిట్నాడ కోడిగుడ్డు పురుటు కర్రీ చేసినప్పుడు వాళ్ళు ఎగ్స్ పొడిచి చేస్తారన్నమాట, బాగుంటుంది అది కూడా. ఇందులో కూడా సాల్ట్ వేస్తున్నాను, ఇందులో కూడా లైట్గా సాల్ట్ వేస్తున్నాను, ఇందులో కూడా లైట్గా వేస్తున్నాను. ఉప్పు అనేది కొంచెం కొద్దిగా వేస్తున్నాను. వేసుకోరు. నేనేం చేస్తున్నానంటే ఆనియన్స్ కూడా కట్ చేసి ఓన్లీ అందులోనే వేయమ్మా. ఆనియన్స్ ఒకటి, కొంచెం పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి వేస్తాను. ఆన్ చేయనా? ఆన్ చేయకుండా కట్టేసావా? పొగొచ్చ రావాలి కదా నేను చూస్తుంటే. ఇప్పుడు వేసేసామమ్మా, మూత పెట్టేయాలి. ఆవిరి కుడుకుతాయన్నమాట. కానీ ఆల్రెడీ మన దగ్గర టైప్లో ఉంది, ఇది కొంచెం డిఫరెంట్. ఇది పోచర్తో పాటు వచ్చింది. అంతకు ముందు ఉన్నది ఏంటంటే ఓన్లీ ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి అనుకుంటా కదమ్మా. ఓన్లీ అగారా వాళ్ళది పాలు కాసుకోవచ్చు, ఎగ్స్ ఉడకబెట్టుకోవచ్చు, అందులో మ్యాగీ చేసుకోవచ్చు, రైస్ వండుకోవచ్చు. గ్రీన్ కలర్లో ఉంటుంది. అది ఇంకా ఆల్ ఇన్ వన్. టీ పెట్టుకోవచ్చు, అలాగా ఇలా మనం ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు. వీటిని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం కానీ. ఓకే, ఇంక ఇదేమో ఉత్తి బాయిల్ చేశాను, మూత పెట్టేద్దాం. ఇదండి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. చక్కగా స్టీమ్ పోవడానికి కూడా ఇక్కడ మనకి హోల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి స్టీమ్ది ఆవిరి బయటకు వెళ్ళిపోతుంది. 3 to 5 minutesలో అయిపోతుంది. ఇది అయితే పిల్లలకి చక్కగా వాళ్ళకి బ్రెడ్లో పెట్టివ్వచ్చు, అలాగే చేసేసి పిల్లలకి తినిపించవచ్చు. చిన్న పిల్లలకి కోడిగుడ్డు ఉడకబెడతాం కదా, అలా కాకుండా ఇలా కూడా చేసి పెట్టచ్చు, మన ఇష్టం. గుడ్లు ఫాస్ట్గా అయిపోతాయండి ఉడకబెట్టడం. అంటే గిన్నెలో పెట్టి గ్యాస్ వేస్ట్ అవుతుంది అనుకుంటే ఇలా స్టీమ్ పెట్టుకున్నాం అనుకోండి, గుడ్లు కొన్ని పాడవకుండా తొక్కది చక్కగా పై పీలు అనేది బాగా వస్తుంది అన్నమాట. నువ్వు ఫోన్ ఇలా పెట్టావు, నేనేమో అంటుపళ్ళు ఇలా పెట్టి ఇలా వచ్చి మళ్ళీ చూసేసరికి ఇదిగో ఇలా అయిపోతుంది. చూపిందాం అని చెప్పేసి. ఇదేనా? ఇది పాలు అది వేసాను కదా కొద్దిగా, అందుకు. ఇదేమో బాయిల్డ్ ఎగ్ అన్నమాట. కొంచెం పెప్పర్ అది వేసి సాల్ట్ వేసి కారం వేసాను. ఇందులో ఓన్లీ ప్లెయిన్. నేను ఇప్పుడు కదిపాను కదా మధ్యలోని, కదపడం వల్ల అందులోకి వెళ్ళింది, లేకపోతే అసలు బెలే ఉంది అసలు నిజంగా. ఇది చూడు ఎలా అవుతుందో. ఇంకొక 5 minutesలో అయిపోతుంది అంతే. అంతే, అంతకు మించి చాలా ఫాస్ట్గా అయిపోయింది. 2 minutesలో అండి ఇది. అవును, మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, త్వరగా వంట అయిపోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే త్వరగా వంట చేసుకోవాలి అవ్వాలనుకునే వాళ్ళకి ఎగ్స్ త్వరగా అందులో బాయిల్ చేసేసుకోవచ్చు అన్నమాట. డైలీ ఎగ్స్ తింటారు కాబట్టి. అబ్బా బెల అయిపోయింది. వెరైటీ. ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటాం కదా, ఎగ్స్ వేసేటప్పుడు మనకి పిల్లలు మంచి అట్రాక్ట్గా ఉంది తినడానికి, వాళ్ళకైతే మంచిగా ఉంటుంది. తీసేస్తాను. ఇదైతే అసలు పొంగిందండి, ఇలా పొంగిపోయింది. ఎందుకు అనుకుంటున్నారు? పాలు వేయడం వల్ల. కాబట్టి మీరు ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఇది పాలిష్ చేసుకోండి. ఇదిగోండి వచ్చింది అసలు ఇది రావాలి. పాలు లేకుండా చేసేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది చూద్దామా. ఇది మా సాయరం ఇలా చేయమని నాకు డైరెక్షన్ ఇచ్చి ఇలా చేయించుకున్నాడు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇది చూడండి, లేయర్స్ చూడండి. ఎగ్ బాగా కుక్ అయింది కదా, పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది కూడా. అసలు పిల్లలకి ఇలా పెట్టేసి కొంచెం నిమ్మకాయ పిండేసి ఉప్పు కారం చేసి పీసెస్ కింద కట్ చేసేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు.
కదా. అవును. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. ఇది అవి కట్ చేసి చూపిస్తానండి లాన్ ఎలా కుక్ అయింది అనేది. ఈ లోపల కూర వండుదాం అనుకుంటున్నాను కాబట్టి కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను. 8 గుడ్లు ఉడకబెట్టేస్తాను. మనకి 5 మినిట్స్లో అయిపోతుంది కదా, చాలా ఈజీ అనిపించింది నాకైతేని. మూత పెట్టేద్దాం అంతే, 3 to 5 మినిట్స్లో అయిపోతుంది. ఇదిగోండి స్టీమ్ ఎలా అయిపోయిందో చూడండి. ఇంకా అయిపోయింది, పగులు వచ్చేసినాయి కదా, అన్నీ బేడలు వచ్చేసినాయి. ఇంకా ఎగ్స్ అయిపోయినట్టే ఆఫ్ చేసేస్తున్నాను. ఒలిచేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి కోడిగుడ్లు ఎంత బాగా వచ్చేసినాయి చూసారా. కట్ చేద్దామమ్మా. వావ్, ఎంత బాగా వచ్చిందో. నీకు డౌట్ వచ్చింది కదా 3 మినిట్స్కి అయిపోతుందా, ఇంత ఫాస్ట్గా అయిపోతుందా అని. నీకోసం కట్ చేస్తూ మన వాళ్ళు కూడా ఎవరైనా డౌట్ ఉంటే కనుక డౌట్ క్లియర్ అవుతుందని కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇది ఆమ్లెట్ కట్టి ఉడికిపోద్ది. అవునా, ఇప్పుడు ఇది చూద్దాం. ఇది కంప్లీట్గా హాఫ్ బాయిల్డ్. ఇది హాఫ్ బాయిల్డ్ అంటే ఇలా కూడా మనం వండుకోవచ్చు కదా, కర్రీస్ వెరైటీగా ఉంటుంది. అప్పుడు మనం చేసాం కదా, ఒక రెసిపీ టైప్ లో చేసాం కదమ్మా, అలా కట్ చేసుకుని వండుకుంటే బాగుంటుంది నాన్న. ఇది అబ్బా నాకు ఎన్ని ఐడియాస్ వచ్చేసినాయి చూసారండి. ఒకటి టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. లైట్గా ఉప్పు చల్లాను కదా, సూపర్ ఉంటుంది నిజంగా. ఇలా బాక్సులాగా కూర వండితే పిల్లలు ఎగ్ బాక్స్ ఎలా అయిందని అనుకుంటారు కదా, సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. టేస్ట్ చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్ అండి.